నమస్కారం. ఈరోజు మనం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా పర్యటనను, దాని పర్యవసానాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఒకవైపు అమెరికా నుంచి, ముఖ్యంగా ట్రంప్ యంత్రాంగం నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నా, అదే సమయంలో భారత్ రష్యాతో సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది నిజంగా ఆసక్తికరమైన పరిణామం. అవును, ఖచ్చితంగా. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన అంశం. సరే, ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమేంటి? రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్కు రాబోతున్నారు కదా. ఆ పర్యటనకు సన్నాహాలు చేయడమా? అవును, ప్రధానంగా అదే. పుతిన్ పర్యటనకు వేదిక సిద్ధం చేయడం చాలా ముఖ్యం. అయితే అది ఒక్కటేనా? లేకపోతే రష్యా గడ్డపై నుంచే జైశంకర్ అమెరికా విధానాలకు గట్టిగా సమాధానం ఇవ్వడం కూడా చూశాం. దాని వెనక ఏమైనా ఉందా? అది కూడా ఉంది. ఈ పర్యటనలో చాలా కోణాలున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, పుతిన్ భారత పర్యటనకు జరుగుతున్న సన్నాహాలు, వాటి ప్రాముఖ్యత, తర్వాత అమెరికా విమర్శలపై జైశంకర్ ఎలా వ్యూహాత్మకంగా స్పందించారు, ఇంకా ఈ ట్రంప్ విధానాలపై అమెరికాలోనే ఎలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, వీటిని కొంచెం విడమర్చి చూద్దాం. సరే, మొదటగా జైశంకర్ పుతిన్ల భేటీ. పుతిన్ భారత పర్యటనకు రంగం సిద్ధం చేయడమే అన్నారు. కానీ ఆ భేటీలో వాతావరణం, వారి హావభావాలు అవి కూడా ముఖ్యమే కదా? అవును, చాలా ముఖ్యం. మీరు అన్నట్టు ప్రధాన ఉద్దేశ్యం పుతిన్ పర్యటన ఏర్పాట్లే. కానీ పుతిన్ బాడీ లాంగ్వేజ్ని గమనించాలి. చూడండి, ఆ మధ్య అలాస్కాలో ట్రంప్ని కలిసినప్పుడు ఆయన చాలా, ఎలా చెప్పాలి, నిర్లిప్తంగా, పెద్దగా ఉత్సాహం లేకుండా కనిపించారు. బహుశా అప్పటికే ట్రంప్ విషయంలో ఆయనకో క్లారిటీ ఉందేమో. కానీ జైశంకర్తో అలా కాదు, చాలా ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. అలాగా? అవును, ఈ మార్పు చాలా కీలకం. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీలా అనిపించలేదు. ఏదో పెద్ద ఒప్పందం, భారత్తో ఏదో ముఖ్యమైన డీల్ కుదరబోతోందని సంకేతాలు ఇందులో కనిపిస్తున్నాయి. నాయకుల బాడీ లాంగ్వేజ్ చాలా విషయాలు చెప్తుందన్నమాట. ఈ సానుకూల వాతావరణం భారత్ రష్యా సంబంధాలు ఇంకా బలపడుతున్నాయనడానికి ఒక సూచిక అంటారా? ముఖ్యంగా ఈ ట్రంప్ ఒత్తిడి సమయంలో. ఖచ్చితంగా. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, రష్యాతో తమ మైత్రిని వదులుకోదని చెప్పడానికే ఇదొక నిదర్శనం. చాలా స్పష్టమైన సంకేతం ఇది. అయితే ఒక దేశాధినేత పర్యటనకు ముందు ఇన్ని సన్నాహాలు జరుగుతాయా? మన జాతీయ భద్రతా సలహాదారు వెళ్లారు, ఇప్పుడు విదేశాంగ మంత్రి వెళ్లారు. ఇది మామూలేనా, లేక పుతిన్ పర్యటనకే ఇంత ప్రాధాన్యత ఉందా? ఇది చాలా సాధారణ ప్రక్రియ. చూడండి, ముఖ్యంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉండి కీలక ఒప్పందాలు జరగాల్సి ఉన్నప్పుడు ఇలాంటి సన్నాహక సమావేశాలు జరుగుతాయి. చర్చించాల్సిన అంశాలు ముందే ఫిక్స్ అవుతాయా? అవును. ఏ అంశాలు చర్చించాలి, ఒప్పందాల ముసాయిదాలు ఎలా ఉండాలి, ఏ విషయాల్లో గివ్ అండ్ టేక్ ఉండాలి, ఇవన్నీ దాదాపుగా ముందే ఖరారు చేసుకుంటారు. అప్పుడు అసలు నాయకులు కలిసినప్పుడు కేవలం ఫైనల్ ఆమోదం తెలిపి సంతకాలు చేయడం, అలాగనమాట. టైం సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఆకస్మికంగా కొత్త విషయాలు రావంటారా? సాధారణంగా రావు. ప్రపంచ నాయకులు ముందు అనుకున్న అజెండా ప్రకారమే వెళ్తారు, ట్రంప్ మినహా. మళ్లీ ట్రంప్ ప్రస్తావన వచ్చింది. అవును, ఎందుకంటే ఆయన స్టైలు వేరు కదా. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ డీల్ క్యాన్సిల్ చేస్తారో చెప్పలేం. ఆయన పద్ధతే వేరు. కాని మిగతా వాళ్లలా కాదు. కాబట్టి పుతిన్ పర్యటన ముందు ఈ చర్చలన్నీ మామూలే. సరే, మరి పుతిన్ పర్యటనలో ఎలాంటి కీలక ఒప్పందాలు జరగవచ్చు అని విశ్లేషకులు అనుకుంటున్నారు? ఏమైనా అంచనాలు ఉన్నాయా? ప్రధానంగా వినిపిస్తున్నది రక్షణ రంగంలో ఒక పెద్ద ఒప్పందం. అది చాలా కాలంగా నలుగుతున్న S-400 క్షిపణి రక్షణ వ్యవస్థల డీల్ కావచ్చు. S-400? అవును, దాని ఫైనల్ డెలివరీ షెడ్యూల్స్, పేమెంట్స్ అలాంటివి ఖరారు కావచ్చు. లేదా అంతకంటే అడ్వాన్స్డ్ అయిన S-500 వ్యవస్థను రష్యాతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై కూడా ఒక అంగీకారం కుదరవచ్చు. S-500 ఇది కొత్తగా వినిపిస్తోంది. అవును, ఈ S-500 ప్రస్తావన కొంచెం ముఖ్యమైనది. ఎందుకంటే మన ప్రధాని మోడీ గారు ఆగస్టు 15న మిషన్ సుదర్శన్ చక్ర గురించి ప్రకటించారు కదా. అవును, గుర్తుంది. 2035 నాటికి మనకంటూ ఒక సంపూర్ణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం. కరెక్ట్. ఆ లక్ష్య సాధనలో ఈ S-500 టెక్నాలజీ గాని, దాని ఉమ్మడి అభివృద్ధి గాని కీలక పాత్ర పోషించొచ్చు. ఇది కేవలం ఆయుధాలు కొనడం కాదు,
లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ అన్నమాట. హ్మ్. రక్షణ రంగం కాకుండా ఇంకా ఆర్థిక రంగంలో కూడా ఒకటుంది. ప్రస్తుతం మనం రష్యాతో రూపాయి రూబల్ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నాం కదా, అవును. దాంతో కొన్ని ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా రష్యా దగ్గర జమ అయిన రూపాయలను వాళ్లు తిరిగి ఎలా వాడుకోవాలని విషయంలో. దీనికి బదులుగా ఇంకొంచెం ఎఫిషియెంట్ పేమెంట్ సిస్టమ్ మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే. ఈ రెండు అంటే రక్షణ ఆర్థిక ఒప్పందాలు గనక ఫైనలైజ్ అయితే అది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి వ్యూహానికి పెద్ద దెబ్బే అవుతుంది. నిజమే. ఇది మనల్ని ఇంకో కీలకమైన అంశానికి తీసుకెళ్తోంది. అదే జైశంకర్ రష్యాలో ప్రెస్ మీట్. అక్కడ అమెరికానుద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవి గతంలో కంటే చాలా డైరెక్ట్గా షార్పుగా ఉన్నాయంటున్నారు. అవును, నిజమే. ఇదివరకు ఇలా నేరుగా మాట్లాడటం చాలా అరుదు కదా. ఈ మార్పు వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఖచ్చితంగా ఇది గమనించాల్సిన మార్పు. గతంలో అమెరికా నుంచి విమర్శలొస్తే మన ఎంఈఏ స్పోక్స్ పర్సన్ ద్వారా రొటీన్గా ఒక ప్రకటనొచ్చేది. అంతే. అవును. చాలా అరుదుగా మంత్రి స్థాయి స్పందన ఉండేది. కానీ ఈసారి జైశంకర్ గారే నేరుగా, అది కూడా రష్యాలో అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడారు. అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎలా? విలేకరులు అమెరికా భారత సంబంధాలు టార్గెట్ చేయడం గురించి అడిగినప్పుడు ఆయనేమన్నారంటే, నేను ఏ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడను, కేవలం విషయం గురించే మాట్లాడతాను అని స్పష్టం చేశారు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. అంటే ట్రంప్ పేరు చెప్పకుండా ఆయన చర్యలను ప్రశ్నించడం అన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఉంది. నేరుగా ట్రంప్ పేరు తీసి విమర్శిస్తే అది పర్సనల్ అటాక్లా అవుతుంది. ఆయనకది నచ్చకపోవచ్చు, ఊహించని విధంగా రియాక్ట్ అవ్వచ్చు. అంటే మరిన్ని టారిఫ్లు, ఆంక్షలు అలాంటివి. అవును, ఆయన తీరు అలాగే ఉంటుంది. కరెక్ట్. అలా కాకుండా ఇది కేవలం పాలసీల మీద, విధానాల మీద చర్చ అని చూపించారు. ఇది డిప్లొమాటిక్ మెచ్యూరిటీ. మరి ఆ విధానాల గురించి ఆయన వాదనేంటి? అమెరికా లాజిక్ను ఎలా తోపపట్టారు? అమెరికా పదే పదే భారత్నే ఎందుకు టార్గెట్ చేస్తుందో తమకు అర్థం కావడం లేదు అని జైశంకర్ అన్నారు. ఓ. దాని కారణాలు కూడా చెప్పారు. 1. రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా కొనేది ఎవరు? చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు, భారత్ కాదు. 2. రష్యా నుంచి ఎల్ఎన్జీ ఎక్కువగా కొనేది కూడా బహుశా యూరోపియన్ యూనియనే. అంతేకాదు, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన ఆరోపణ ఉంది కదా, 2022 యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచి రష్యాకు ఫండింగ్ ఇస్తోందని అన్నారు. అవును, దాన్ని కూడా ఆయన ఖండించారు. అది నిజం కాదని, 2022 తర్వాత రష్యా నుంచి కొనుగోళ్లు పెంచింది కొన్ని గ్లోబల్ సౌత్ దేశాలే కానీ భారత్ కాదని ఆయన పరోక్షంగా సూచించారు. స్టాట్స్ ఇవ్వకపోయినా ఆ పాయింట్ రైస్ చేశారు. అయితే ఆయన చేసిన ఆ కన్ఫ్యూజ్ కామెంట్ గురించి కాస్త చెప్పండి. అది చాలా చర్చనీయాంశమైంది కదా. అవును, అది చాలా కీలకమైన వ్యాఖ్య. అమెరికా వాదనల్లో లాజిక్ తనకు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయ్యానని జైశంకర్ చెప్పడం ఇది ఆయన సాధారణంగా వాడే భాష కాదు. ఇంతకుముందు భేదాభిప్రాయాలు వస్తే వారి ప్రయోజనాలు వారివి, మావి మావి అనో, మేం పరిస్థితిని గమనిస్తున్నామనో చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. కాని ఈసారి పబ్లిక్గా కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పడం అంటే అమెరికా ప్రస్తుత విధానాలు మాకు అస్సలు అర్థం కావట్లేదు, అవి లాజికల్గా లేవు అనే బలమైన అసంతృప్తిని వ్యక్తం చేయడమే. ఒక రకంగా ట్రంప్ హయాంలో సంబంధాలు బాగుపడటం కష్టమేమో అనే నిరాశ కూడా ఇందులో కనిపిస్తోంది. అంటే ఇది కేవలం అసంతృప్తి మాత్రమే కాదు, అమెరికా పాలసీలోని డుల్లతనాన్ని ఎత్తిచూపడమేనా? అవును, సరిగ్గా అదే. సరే, అమెరికా విధానాలపై మన అసంతృప్తి ఇలా ఉంటే అమెరికాలో కూడా ట్రంప్ భారత్ విషయంలో తీసుకున్న స్టాండ్పై విమర్శలు వస్తున్నాయా? అక్కడేం జరుగుతోంది? వస్తున్నాయి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అమెరికాలోనే, అది రిపబ్లికన్ పార్టీలోనే ట్రంప్ వైఖరిపై గట్టి వ్యతిరేకత వస్తుంది. ఇది అమెరికా మొత్తం అభిప్రాయం కాదు, కొద్దిమంది వ్యక్తుల నిర్ణయమే అని అక్కడ వాళ్లే అంటున్నారు. ఎవరంటున్నారు? ఉదాహరణకు భారత్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకే విపత్తు, డిజాస్టర్ అని, ఇవి స్ట్రాటజిక్గా తప్పుడడుగులని ఆమె హెచ్చరించారు. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవటానికి అమెరికాకే ఇండియానే బెస్ట్ పార్ట్నర్ అని, ఇలాంటి టైంలో ఇండియాతో గొడవ పెట్టుకోవటం మూర్ఖత్వమని ఆమె వాదన. చైనా విషయంలో ట్రంప్ మెతకగా ఉంటున్నారని కూడా అంటున్నారా? అవును, ఆ పాయింట్ కూడా రేజ్ చేశారు. ఇండియా మీద చూపిస్తున్న కఠినత్వం చైనా మీద ఎందుకు చూపించడం లేదు అని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఆర్థిక కారణాలున్నాయని ఆమె అంటున్నారు. అవేంటి? అమెరికా ఎకానమీ చైనా సప్లై చైన్స్తో ముడిపడి ఉంది కదా, చైనాపై కఠినంగా వెళితే అమెరికాలోనే ధరలు పెరిగిపోతాయి. అది ఎన్నికల్లో ట్రంప్కు నష్టం చేస్తుంది. అందుకే ట్రంప్ చైనా విషయంలో సైలెంట్గా ఉంటున్నారని ఆమె విశ్లేషణ. ఓకే. నిక్కీ హేలీ కాకుండా ఇంకెవరన్నా మాట్లాడారా?
జాన్ బోల్టన్ లాంటి వాళ్ళు. అవును, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే చెప్పారు. ఆయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. ఇప్పుడు జరుగుతున్నది అసలైన అమెరికా పాలసీ కాదు, ఇది కొందరి వ్యక్తుల నిర్ణయం మాత్రమే అని ఆయన అన్నారు. అంటే మొత్తం అమెరికా ఇండియాకు వ్యతిరేకం అనుకోవద్దనా? అదే ఆయన చెప్పింది. భారతదేశం ఈ తేడాను గమనించాలని, మొత్తం అమెరికా ఇలాగే ఆలోచిస్తోందని అనుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ముఖ్యమైన మెసేజ్. వీళ్లే కాదు, చాలా మంది అమెరికన్ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, ఎనలిస్టులు సోషల్ మీడియాలో కూడా ట్రంప్ నిర్ణయాలను మూర్ఖత్వం, వ్యూహాత్మక తప్పిదం అని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలు ట్రంప్ మీద ఏమైనా ప్రభావం చూపుతాయా? ఏమో మరి, అది చెప్పడం కష్టం. ఆయన సాధారణంగా ఇలాంటి బయటి ఒపీనియన్స్ను పెద్దగా పట్టించుకోరు అని అంటారు కదా. సరే, ఇదంతా కలిపి చూస్తే ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు రష్యాతో స్ట్రాంగ్ అవుతున్న బంధం, ఇంకోవైపు అమెరికాలోని ట్రంప్ మీద వ్యతిరేకత. ఈ మొత్తం చిత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ చదరంగం అన్నమాట. ముఖ్యంగా ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఒక దేశం తన ప్రయోజనాలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. భారత్ ఏం చేస్తోంది? ఒకవైపు అమెరికాతో ఉన్న ముఖ్యమైన బంధాన్ని పూర్తిగా తెంచేసుకోకుండా, అవును, అదే సమయంలో రష్యాతో తన హిస్టారికల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ను కాపాడుకుంటూ అమెరికా ఒత్తిడిని డిప్లొమాటిక్గా ఎదుర్కొంటోంది. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. కరెక్ట్. అమెరికాలో వ్యక్తమవుతున్న ఈ భిన్నాభిప్రాయాలు కూడా మనకు కొంత హెల్ప్ అవ్వచ్చేమో. నిజంగా ఇది చాలా క్లిష్టమైన ఆట. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలున్నాయి కదా. అవును. ఎన్నికల ఫలితం ఎలాగున్నా, అంటే ట్రంప్ మళ్లీ గెలిచినా లేదా కొత్త ప్రభుత్వం వచ్చినా, అది ఈ ట్రయాంగిల్ రిలేషన్షిప్ను, అంటే భారత్, అమెరికా, రష్యా మధ్య ఉన్న ఈ సంబంధాలను భవిష్యత్తులో ఎలా మారుస్తుంది? ప్రస్తుత ఒత్తిడి ఇలాగే ఉంటుందా, తగ్గుతుందా, లేక పూర్తిగా కొత్త ఈక్వేషన్స్ వస్తాయా? ఇది రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఈ అంశంపై మీ విశ్లేషణకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.